నేనెప్పుడా నీతో పోటీ పడ్డాను? నేనేదో ముందు వెళ్తున్నాను, నువ్వు లేట్ గా వస్తే దానికి నేను కారణమా? రేయ్, నీది ఫారెన్, స్పీడ్ గా వచ్చేస్తావు, నాది లోకల్, నన్నేం చేయమంటావురా? సరే సరే వెళ్ళి పార్క్ చేసిరా. ఓకే, వెయిట్ హియర్. రే నాకు చిన్న పనుంది, ఆ పాపకి డాష్ ఇవ్వకరా. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫ్లవర్, బట్ ఇట్స్ ఎ లవర్. ఇట్స్ మీ. ఐ రియల్లీ మీన్ ఇట్. ఈ రోజు అప్పు వాడిపోకుండా ఉండడం, నేను చనిపోకుండా ఉండడం నీ చేతిలోనే ఉంది. జీవితంలో లవ్ చేయడమే వేస్ట్ అనుకునేవాడిని నేను. కానీ మొదటిసారి నిన్ను ఎప్పుడు చూశానో అప్పుడే ప్రేమ లేని జీవితం వేస్ట్ అని అర్థం చేసుకున్నాను. రాబోయే ఎగ్జామ్స్ లో నేను పాస్ అవడం ఫెయిల్ అవడం నువ్వు చెప్పబోయే రిజల్ట్ లోనే ఉంది. నీకోసం నేను దేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తెలుసా. నన్ను పెంచి పెద్ద చేసిన మా నాన్నని, నా కోసం భోంచకుండా వెయిట్ చేసే మా అమ్మని, అన్నయ్య అన్నయ్య అంటూ పిలిచే నా ముద్దుల చెల్లెల్ని, నా ఆస్తి అంతస్తు కారు బంగ్లా అన్నింటినీ వదిలేసి నీకోసం వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆలోచించి సరైన సమాధానం చెప్పు. నువ్వు చెప్పబోయే సమాధానంలోనే నా ప్రాణం ముడిపడుంది. ఇలా జీవం ఉట్టిపడేలా చెప్పాల్సిన డైలాగ్ ని ఊరికే ఫ్లాట్ గా చెప్పేస్తే ఆ వెంకటేషే కాదు ఇంకే వెంకయ్య నిన్ను ప్రేమించడు. ఇదిగో పట్టుగా. హోప్ ఇస్ మై పర్ఫార్మెన్స్. సరే నరసింహ, రేపు బాగా బైహార్ట్ చేసి వచ్చి చెప్తాను. ఒకటి ఇచ్చానంటే బైహార్ట్ చేయడానికి ఇదేమైనా హిస్టరీయా జాగ్రఫియా? లవ్వమ్మ గుండె లోతులోంచి రావాలి. నువ్వెప్పుడు వచ్చావరా? నీకు అది కూడా తెలియలేదా? ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అవన్నీ తెలియరా? పెద్ద మన్మధుడు. ఏంటి నరసింహకు లుక్ ఇస్తున్నావు? నరసింహ ఇస్ గ్రేట్ యా. ఒక్క నిమిషంలో నా హార్ట్ ని టచ్ చేసి వెళ్ళాడు. ఎందుకంటే మీ ఇద్దరికి నేను మా ఇంటి పైన ఉండడానికి చోటిచ్చాను. అద్దె కోసం. హాస్టల్లో దోవలు కుట్టేస్తున్నాయని నా కాళ్ళు పట్టుకుని బతిమాలతేనేగా చోటిచ్చాను. కాళ్ళు పట్టుకుని బతిమాలా? మరి అవును, నిన్ను బతిమాలాం. అయితే ఏంటి ఇప్పుడు? పోలే పాపని నిలిస్తే అక్కడికొచ్చి ఎదిరింటి అబ్బాయి పక్కింటి అమ్మాయి ఇద్దరిని కలిపి రేపు వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారట. మా నాన్న తిడుతున్నారు. పాపం కదా, వాళ్ళు ఎన్నాళ్ళుగానో ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారట, కానీ మాట్లాడుకోవడం లేదట. అందుకే ఇద్దరిని కలిపేశాను. ఆ పక్కింటి అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మా అమ్మ. అమ్మ నీ అమ్మ? అవును, మా నాన్నతో గొడవపడి 6 నెలలుగా పక్కింట్లోనే ఉంటుంది. అది మా ఇల్లే. సరే సారీ తెలియకుండా అలా చేశాను. కానీ నరసింహ నువ్వు చేసేది కొంచెం ఓవర్. కొంచెమా? చాలా ఎక్కువ. ఇలా చూడు నరసింహ, ఊళ్ళో ఉన్న లవర్స్ అందరినీ కలపాలనుకుంటున్నావు, కలుపుతున్నావు. కానీ ఏదో ఒక రోజు నీ లవర్ తో నీ ప్రేమని చెప్పలేక అల్లాడిపోతావురా. నెవర్. ఐ విల్ నెవర్ వెయిట్ ఫర్ ఎనీథింగ్, ఎనీ టైమ్, ఎనీబడీ. అలా అయితే నువ్వు ఖచ్చితంగా ఎవరిని లవ్ చేయలేవు. చేస్తాను, తప్పకుండా లవ్ చేస్తాను. చేస్తే వెంటనే ఆ అమ్మాయితో చెప్పేస్తాను. గుడ్ మార్నింగ్. మీ ఇంటి కోడి ఎన్నింటికి కూస్తుందో తెలీదు, కానీ లండన్ కోడి డైలీ కరెక్ట్ గా 6 గంటలకి కూస్తుంది. ఇది చూడ్డానికి బాగుంటుంది, కానీ తినడానికి మన ఇడ్లీ చట్నీ సాంబార్ ముందు బలాదూర్ ఎందుకు పనికిరాదు. హాయ్, యూర్ సో క్యూట్ టుడే. హాయ్, గుడ్ గుడ్ గుడ్. ఏంటి కార్ ని చూసి అని నోరు తెరిచారు? ఏం చేయను, ఇక్కడంతా ఫాస్ట్, అందుకే కార్ కూడా ఫాస్ట్ గా ఉండాలి. కిలో కూరగాయలు కొనడానికి 15 కిలోమీటర్స్ వెళ్ళాలి మరి. బాయ్. ఇదే మా కాలేజ్. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఏంటి సైట్ కొడుతున్నావా? కాలేజ్కి టైం అయింది, బాయ్. ఏంటి తినడానికి వచ్చాను అనుకున్నావా? నో, దిస్ ఇస్ మై పార్ట్ టైం జాబ్. హియర్ యు గో, దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటి ఇంట్లో కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నావా? తంతాను. నా కోసం, నా చదువు కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి ఇంట్లో వెనకాడు అనుకోండి, కానీ నాకే బాధగా ఉంది. అందుకే ఇలా. లేకపోతే ఓన్ గా స్పోర్ట్స్ కార్ కొనుక్కోగలనా ఏంటి? నేను పార్ట్ టైం జాబ్ లో సంపాదించే డబ్బులు నీకు కొంత పంపిస్తాను. లేటెస్ట్ ల్యాప్టాప్ కొనుక్కోవాలన్నావుగా, కొనుక్కో. ఏంటి డబ్బు ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నావా? నేను డబ్బుని వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ లో పంపుతున్నాను. ఇట్స్ సో ఫాస్ట్ యా. ఇంకో 15 మినిట్స్ లో బెంగళూరుకి వచ్చేస్తుంది. నంబర్ నోట్ చేసుకో, 9532678652. సీరియస్ గానే చదువుతున్నాను. నీలాగా బుక్ లోపల సినిమా మ్యాగజైన్ పెట్టుకున్నానా ఏంటి? చూసుకో. రేపొద్దున 6 గంటలకి మళ్ళీ కోడికొస్తుంది. మళ్ళీ లండన్ లో నా రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ సాధన. ఐ మిస్ యూ కృష్ణ. ఐ టు మిస్ యూ మా. ఐ టు మిస్ యూ డార్లింగ్.
ఏ ఫేస్ రా. షీస్ ఫేర్ అండ్ లవ్లీ రా. నా చెల్లెలరా. చెల్లెలా? చెప్పలేదేంట్రా బావా? ఏంటి భావన? నీకు అసలు బుద్ధుందా బావా? నీ చెల్లెని నేను పెళ్లి చేసుకున్నానంటే మనం ఇద్దరం బావమర్దలమే కదా. కూర్చోరా. అవును, పాప పేరేంటి? ఏయా, ఇదేదో కొత్త సినిమా టైటిల్ లా ఉంది. సాధన. స్వీట్ నేమ్, మిస్సెస్ సాధన నరసింహ. పేరు చాలా స్వీట్ గా ఉంది కదా. మీ కుటుంబానికి రేడియో ఇలా చూడు, నువ్వు ఎందులోనే షేర్ అడుగు, కానీ ఇందులో మాత్రం అడగొద్దు. ఇది నాకు మాత్రమే, నేను మాత్రమే తింటాను. నిన్ను నేను తింటాను రా. ఏమైందిరా? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, వాడికి నచ్చలేదు. నువ్వు లవ్ చేస్తున్నావా? అవును. చెప్పనే లేదే. నువ్వు అడగనే లేదే. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నా? ఇప్పుడే 5 నిమిషాల ముందు నుంచి. ఎవరిని? ఆ పిల్లనే, మై దిల్ మై ప్యార్. వావ్, సూపర్ గా ఉంది. అందుకే లవ్ చేస్తున్నాను. అచ్చ నాలాగే. ఏంటే? లేదన్నాను. అది తన్ని లవ్ చేస్తే నీకేమిటా? అదే కదా. ఒసేయ్, ఆ పిల్ల నా చెల్లెలే లూసు. ఏయ్, నేనేమి నీ చెల్లెని లవ్ చేయలేదు. నేను లవ్ చేసే పిల్లకి నువ్వు అనేవయ్యావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ నిమిషం నుంచి కాదు, ఒక 6 నిమిషాల ముందు నుంచి నేను తనని మర్చిపోలేను. కావాలంటే నువ్వు తన అనేవని మర్చిపో. నేను మర్చిపోవాలా? అయిపోయావు నువ్వు. ఒక్కసారి దొరకరా. మనసులో ఉన్నది దాచకుండా చెప్తున్నాడుగా, దాన్ని అప్రిషియేట్ చేయరా? అలా బుద్ధి చెప్పిన బావకి. ఏ నర్సంకి తక్కువ? పెళ్లి చేసి పెట్టు. ఎవరికి? వీడికా? రే, నాకేం తక్కువరా? తక్కువేమి లేదురా, అంతా ఎక్కువే. పండు కోతిలా ఉన్నావు. ఏయ్. నీకు నేను కూతునేరా, కానీ నా చేతులు పోల్దండి చూడు. దాన్ని తెలిపాను. అందంగా నీ చెల్లెలు మెళ్ళో వేసేస్తాను. మర్యాదగా చెప్తున్నాను, ఇంతతో వదిలేయ్. వదిలేశాను. దీని కదరా పట్టుకున్నాను. రేయ్, ఈ మ్యాటర్ ఇంతతో వదిలేయ్. ఇప్పుడే కదరా స్టార్ట్ చేశాను. ఇలా చూడు, నా ఫ్యామిలీ గురించి నీకు తెలీదు. ఏంటంటే ఏం చేస్తారు? నిన్ను చంపేస్తారా. ఇలాంటి బెదిరించే పనులు నా దగ్గర పెట్టుకోకు. ఇలా చూడు, నా ప్రేమ కడ్డుగా నీ ఫ్యామిలీ అయినా నువ్వైనా ఎవరొచ్చినా అడ్డంగా నరికి పారేసి నీ చెల్లెల్ని ఎత్తి కలిపే పెళ్లి చేసుకుంటాను. సాధన, ఈ నరసింహ. రే, మధ్యలో ఏదో చెప్పావే, ఏంటది? నీ చెల్లెని అడగ. హారతిచ్చేది కనపడడం లేదు. నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎలా? కాలు పైకెత్తి చూడు, పర్వాలేదే. ఈ వయసులో మీకు కళ్ళు చాలా షార్ప్ గా ఉన్నాయే. హాయ్ గర్ల్స్, హౌ ఆర్ యూ? హౌ ఈజ్ యువర్ యంగ్ మదర్స్? ఏంటయ్య, నిశ్చితార్థం రోజు మహేష్ బాబు సినిమా రిలీజ్ లాగా కళకళలాడకుండా ఫ్లాప్ సినిమా లాగా డల్ గా ఉంది. దానికంతటికి కారణం నరసింహ. వాడొచ్చాడంటే ఇల్లంతా కళకళలాడిపోతుంది. మరి నేనొస్తే ఎందుకురా పూలు పుట్టుంటాను? నీతి వాక్యాలు వల్లించి వల్లించి విసుగు పుట్టింది, అందుకే చిన్న యాక్షన్ తో ట్విస్ట్ ఇచ్చా. ఏంట్రా హీరో రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నావు? హీరో బిల్డప్ ఇంకా టైం ఉంది. ఇప్పుడు నా వాకింగ్ స్టైల్ చూడండి. ఏంట్రా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో వచ్చా? నాగేష్ లా అయిపోయావుంటి? తాత, మరిద్దరికి కామెడీ అయితేనే వర్కౌట్ అవుతుంది. మీరేం ఫీల్ అవ్వకండి, నేను మేనేజ్ చేస్తాగా. ఎలాగా? ఇప్పుడు చూడండి. తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. సరే, చూస్తుంటే అచ్చం లేడీస్ లాగా ఉన్నారు. ఇంతకీ మీరెవరు? ఇతనెవరు తాతయ్య? నేను నరసింహ బిఎఫ్ ని. బెస్ట్ ఫ్రెండ్ అని షార్ట్ గా చెప్పానులే. ఈ ఇంట్లోనే పుట్టి పాకి పెరిగి పెద్ద ఎంతైన వాడు. బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పు. అలాగా? మీరేమిటమ్మా డబ్బులు ఇచ్చి తింటారుగా వచ్చారు? బుధాన వేలాడుతుందా ఈ బ్యాగ్? ఇందులో 50 పైసలకు మించి ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఒక మురికి దువ్వెన, పగిలిపోయిన అద్దం, రూపాయి బొట్టు ప్యాకెట్ తప్ప ఇందులో ఇంకేముంటుంది చెప్పండి. వీటిని పెట్టుకుని ఎంతమంది కుర్రాళ్ళు పిచ్చవాళ్ళని చేశారు చెప్పండి. చూడు తాతయ్య, నన్ను బెస్ట్ క్యాండిడేట్ అంటున్నారు. ఎంత ధైర్యం! మాట అంటే నీకెందుకురా కోపం వస్తుంది? గంట సేపటి నుంచి చూస్తున్నాను, రెడీ అవుతూనే ఉన్నారు. ఈ వయసులో ఏంటండి మీకు పిల్లి గడ్డం? ఏమే పిల్లి గడ్డం అంటావు ఏమిటే? ఫ్రెంచ్ గడ్డం అనొచ్చుగా. ఇది మేధావుల గెటప్పే. అవును, నీ పెద్ద కొడుకు ఎక్కడ? ఎరా, ఎప్పుడు చూసినా మేస్తుంటావు, నీ నోరు నొప్పెట్టదా? ఎప్పుడు చూసినా అన్నయ్య తిడుతూ ఉంటావే, నీకు నోరు పెట్టదా? నువ్వు మీ అన్నకి సపోర్టా? ఓమ్మా. ఏం లేదు, రెహమాన్ సినిమాలో పాట పాడుతోంది, ఇంకేం లేదు. మీ అన్నయ్య ఎలా సమర్థిస్తున్నాడు చూడు. అది నీకు భయపడి వదినా. అయ్యో, అదంతా యాక్టింగ్ అమ్మా. ఏమే ఇంకా పూర్తి కాలేదా? టైం అయింది. నిశ్చితార్థం నాకు కాదు, మీ చెల్లెలకి. తన్ని రెడీ చేయదా? సరే సరే. మేము వస్తాం. ముందు నరసింహ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కో అన్నయ్య. రండి అన్నయ్య, రండి. మీ దగ్గర నాకు నచ్చిందే ఈ పంక్చువాలిటీని. అదేలా అన్నయ్య, ప్రతి ఫంక్షన్ కి కరెక్ట్ గా టైంకి వస్తారు? చూసావా, ఒక గంట నేను లేట్ గా వచ్చానని ఎలా దెప్పు పొడుస్తోందో. తన దగ్గర ఇదే నాకు నచ్చింది. ఈ ఇంట్లో నాకు నచ్చింది మీ చెల్లయ్యే. నేను నచ్చలేదా? సరే వదినా, ఎక్కడ మా కోడలు? ఏమి, నువ్వైనా త్వరగా రావచ్చు కదా.
ఇక్కడ జరిగే ఫార్మాలిటీస్ అని చూస్తే నీ పెళ్లికి యూజ్గా ఉంటుందిగా. అక్క, నాకు ఈ తాళి కట్టించుకోవడం, కొంగుముడి వేయించుకోవడం, తలంబ్రాలు పోయించుకోవడం, అరుంధతి నక్షత్రం చూడడం నాకు ఇవన్నీ అసలు నచ్చవు. నరసింహ లాంటి వాడిని లాక్కెళ్ళి 6 నెలల తర్వాత తిరిగి వచ్చి, డాడీ నా కడుపులో పెరిగేది అబ్బాయిని స్కాన్ లో తెలిసిపోయింది, మనవడికి ఏ పేరు పెడతారని నీళ్ళ తీసి అడుగుతావు. నోరు మీదే, మీ నాన్న వింటే కొంప మునుగుతుంది. అయ్యో, ఆయన లోపలికి వెళ్ళిపోయారా? ఆయన వినాలనిగా చెప్పాను. అవును, నరసింహ ఎక్కడ? వాడి గురించి అడుగు, వస్తాను వాళ్ళు వచ్చేసారు. రావే. హాయ్ పాప, ఓయ్ పాప, కాయ్ పాప, రా పాప. సారీ డియర్. కాస్త నవ్వు, అందరూ చూస్తున్నారు. ఈ నిశ్చితార్థం జరగాలనా? ఏంటి బాబు గారు, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా ఏంటి? నాకు ఇష్టమే బాబు గారు, కానీ పెళ్లి కూతురు దిగులుగా ఉంది. అదా, వాళ్ళ తమ్ముడు నరసింహ రాలేదని కొంచెం బాధగా ఉంది అంతే కదరా? అంతేనా? పెళ్ళేదో ప్రేమలో పడదనుకున్నా. ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్. నీది కూడానా? ఏంటి? భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యాటరింగ్ ఎవరు? నేనే ఏమన్నారు? ఏర్పాటు చేశాను. అవును, మీ అమ్మాయి నిశ్చితార్థం విందు ఎప్పుడు పెడతారు? పిల్ల తండ్రి నేను రెడీ, ఆ. అబ్బాయి తండ్రి బావ రెడీ. నరసింహ రెడీ అంటే నిశ్చితార్థ విందు రెడీ. నిశ్చితార్థం ఎందుకండి, ఏకంగా పెళ్ళే జరిపించేద్దాం. పిల్ల కన్నా పిల్ల తెలిసి స్పీడ్ గా ఉంది. వస్తామండి. వస్తామండి. బాయ్.